హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ లైవ్ సెషన్. సో ఇవాళ మన డేటా వ్యాలీ యూట్యూబ్ తెలుగు లైవ్ ఛానల్లో సో ఐబీఐ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ ఇంటర్వ్యూ టాపిక్ సెకండ్ పార్ట్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ పీపీటీ. హ్యాకింగ్ ఏపీఐ పెనట్రేషన్ అప్లికేషన్ సెక్యూరిటీ పార్ట్ 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో యాక్చువల్లీ మనం పార్ట్ 1 సెషన్ లో ఇక్కడ దాకా కవర్ చేసాం. లైక్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ సోప్ గురించి దాకా కనెక్ట్ చేసాం మనం. ఐ థింక్ సో మనం వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ సోప్. సో 2.1 దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది లెట్స్ టాక్ అబౌట్. సో ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఏం చేస్తుందంటే ఐడెంటిఫై ఆల్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ త్రూ డాక్యుమెంటేషన్, కోడ్ రివ్యూస్ ఆర్ నెట్వర్క్ ట్రాఫిక్ అనాలిసిస్. సో ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే ఒక ఎండ్ పాయింట్ లో నుంచి త్రూ ఆ ఎండ్ పాయింట్ లో కోడ్ అనేది రివ్యూ చేస్తూ నెట్వర్క్ ట్రాఫిక్ అనలైజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. Like discovery endpoints are still there or not. So dynamic discovery ఏం చేస్తుంది, use tools to discover hidden or undocumented endpoints like web crawling, direct brute force. So, like nmap and zenmap ద్వారా కూడా చేసుకోవచ్చు. గో బస్టర్ అండ్ డెప్ బస్టర్ ద్వారా కూడా ఒక లైక్ సబ్ డైరెక్టరీస్ అనేవి ఫైండ్ చేయొచ్చు విదిన్ 5 to 10 minutes స్పామ్. బట్ ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ టూల్స్, ఇట్స్ గుడ్ టు యూస్. ఓకే, దాని తర్వాత ఎన్యూమరేట్ పారామీటర్స్ అంటే ఎన్యూమరేట్ చేయడం అంటే ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు ట్రై టు లాగ్ ఇన్ వితౌట్ ఎనీ క్రెడెన్షియల్స్. సో మనం ఎన్యూమరేట్ చేయాలన్నమాట. లైక్ వీ హ్యావ్ టు లాగ్ ఇన్. సో అండర్స్టాండింగ్ ద డేటా టైప్స్, పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్ ఇంక్లూడింగ్ ద పాత్ పారామీటర్, క్వారీ పారామీటర్, హెడర్స్ అండ్ రిక్వెస్ట్ బాడీస్. సో వాటిలన్నింటినీ కేర్ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాత ఐడెంటిఫై అథెంటికేషన్ మెకానిజమ్స్. సో లైక్ ఏపీఐ కీస్ అథెంటికేషన్ ఆర్ జావా జేసన్ వెబ్ టోకెన్ కానీ జావా వెబ్ టోకెన్ కానీ ద్వారా వీ కెన్ గో ఇన్. ఆథరైజేషన్ కంట్రోల్స్ ఏం చేస్తున్నాయంటే డిటర్మైన్ హౌ యాక్సెస్ కంట్రోల్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అండ్ వెదర్ there are any role based or attribute based controls are there. సో ఇక్కడ ఏం చేస్తుందంటే అట్రిబ్యూట్ బేస్డ్ కానీ రోల్ బేస్డ్ కానీ ఉన్నాయా లేదా అని చెప్పి మనకి చెక్ చేస్తుంది. అథెంటికేషన్ ఆథరైజేషన్ కి క్లియర్ మీనింగ్ అనేది మన ఫస్ట్ పార్ట్ 1 లో ఇచ్చాను. సో యూ ఆర్ వాచింగ్ పార్ట్ 2 సెపరేట్లీ. సో ప్లీజ్ గో ahead and watch part 1 so that you can understand authentication and authorization. So authorization controls లో ఏమున్నాయంటే determine how access control is implemented and whether they are any role based or attribute based controls. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఏదైనా రోల్ బేస్డ్ కానీ అట్రిబ్యూట్స్ బేస్డ్ కానీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. లైక్ వాళ్ళు ఈ రోల్ బేస్డ్ వాళ్ళు సర్టెన్ వాటికి పర్మిషన్స్ ఇస్తారనమాట. లైక్ ఆ పర్మిషన్స్ని మనం ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. లైక్ సో ఈ రోల్ బేస్డ్ అథెంటికేషన్ ఇచ్చిన వాళ్ళు మ్యాక్సిమం దాని ద్వారా వీళ్ళు యాక్సెస్ చేయడానికి చూస్తారు. సో మనం ఎప్పుడైనా సరే ఎన్యూమరేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే పెన్ టెస్ట్ చేసేటప్పుడు కానీ వీల్ రిక్వైర్ దిస్ అథెంటికేషన్ టోకెన్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే జాసన్ వెబ్ టోకెన్ ద్వారా దాన్ని మనం లూప్ చేసి బ్యారర్ని మ్యానిపులేట్ చేసి వి ట్రై టు లాగ్ ఇన్. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ టెక్నికల్ పార్ట్. సో టెస్ట్ ఫర్ కామన్ వల్నరబిలిటీస్. సో కామన్గా ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయి ఈ ఏపీఐలో అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అథెంటికేషన్ ఫ్లాస్ ఉన్నాయా, ఆథరైజేషన్ ఇష్యూస్ ఉన్నాయా, ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఉన్నాయా, లేదా డేటా ఎక్స్పోజర్స్ ఉన్నాయా, ఇవన్నీ ఓసాప్ టాప్ 10 వల్నరబిలిటీస్లో వస్తాయి. ఓసాప్ టాప్ 10లో వస్తాయి అనమాట. లైక్ యూ గో అండ్ చెక్ అబౌట్ OWSAP టాప్ 10 వల్నరబిలిటీస్ అని చెప్తే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కానీ, SQL ఇంజెక్షన్ కానీ, అథెంటికేషన్ ఫ్లాస్ కానీ, డేటా ఎక్స్పోజర్ కానీ, ఎక్సెసివ్ డేటా ఎక్స్పోజర్ కానీ, ఆర్ బ్రోకెన్ యాక్సెస్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. సో యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ ద OSAP tools. I think it's a critical hacking part 9 video. ఓకే, దాని తర్వాత 3.2 access API security features. సో API security features ఎలా ఉంటాయి? రేట్ లిమిటింగ్. ensuring rate limiting is implemented to prevent abuse. లైక్ నువ్వు మాట్లాడేది కానీ లేకపోతే ఇంకేమైనా సరే ఇది కాన్స్టాంట్గా చెక్ చేస్తూ అబ్యూస్ని కానీ పిచ్చి పిచ్చి పదాలు లేకపోతే మాట్లాడుకోని పదాలు ఉన్నాయి కదా ఆ వాటిల్ని ఇవి మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి చూస్తుంది అనమాట. లైక్ ఇన్ ద మెషిన్ పార్ట్ లోపల సో ఆథరైజేషన్ కానీ అథెంటికేషన్ కానీ లైక్ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ లేకుండా కోడ్ అనేది పంపించడం లేకుండా చేస్తుంది. ఎన్క్రిప్షన్ వచ్చేసి వెరిఫై ద డేటా ఈస్ ఎన్క్రిప్టెడ్ ఇన్ ట్రాన్సెస్ యూజింగ్ HTTPS and in REST if applicable. సో HTTPS అంటే సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మొత్తం HTTP కోడ్ అనేది ఒక సెక్యూర్ కనెక్షన్ ద్వారా వెళ్ళిద్ది. ఇదర్
ఈదర్ టిఎల్ఎస్లో కానీ ఆర్ ఎల్ఎల్ఎస్లో కానీ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఆర్ సెక్యూర్ సాకెట్ లేయర్లో నుంచి కానీ వెళ్తుంది. విత్ దీస్ థింగ్స్ యూ గైస్ కెన్ గెట్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫైల్ విచ్ యూ ఆర్ పాసింగ్ ఇన్ దిస్ ఏపీఐ సెక్యూరిటీ కీ. ఎర్రర్ హ్యాండ్లింగ్ యాక్సెస్ హౌ ఎర్రర్స్ ఆర్ హ్యాండిల్ విత్ ద ఎర్రర్ మెసేజెస్ రివీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎవరైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసేసిన చూపించేసిన బై కేస్ సినారియోలో ఈ ఎర్రర్ హ్యాండిల్ అనేది ఎలా చెక్ చేస్తుంది అనేది క్వశ్చన్ అడుగుతుంది. సో అటాక్ సిమ్యులేషన్. సో హౌ అన్ అటాక్ సిమ్యులేషన్ వర్క్స్. సో ఫజింగ్ చేస్తారనమాట. లైక్ ఫజింగ్ ఏం చేస్తుందంటే ఎనీ డైరెక్టరీస్ బ్రూట్ ఫోర్స్ని కానీ ఆర్ ఎనీ యొక్క సో ఇక్కడ ఇప్పుడు నేను ఒక టైప్ చేశాను కదా. సో ఇక్కడ c/user/lenovo/downloads API 0 to application pen testing. సో ఇదంతా ఒక పాత్ అనమాట. ఈ పాత్లో నుంచి నా ఫైల్ని నేను ఓపెన్ చేశాను. సో ఫజింగ్లో ఏం చేస్తుందంటే సో ఒక పాత్ని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. సో లైక్ ఆటోమేటెడ్ టూల్స్ యూస్ ఫజింగ్ టూల్స్ టు ప్రొవైడ్ ఎ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ర్యాండమ్ ఆర్ మాల్ఫర్డ్ డేటా టు ఏపీఐ ఎండ్ పాయింట్స్. సో ఎండ్ పాయింట్ ఇప్పుడు నా ఎండ్ పాయింట్ ఏంటి ఇక్కడ సి డ్రైవ్లో ఎండ్ పాయింట్ ఉంది. ఈ ఎండ్ పాయింట్ ద్వారా నేను లోపల అవడానికి చూస్తాను అనమాట. మాన్యువల్ ఫజింగ్ మాన్యువల్లీ టెస్ట్ ఎండ్ పాయింట్స్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ మెలాషియస్ ఇన్పుట్. సో ఏదైనా సరే ఇక్కడ ఐ టైప్ సమ్ ర్యాండమ్ షిట్. దాని ద్వారా నేను ఇఫ్ ఐ చెక్ లైక్ మనం నాన్ ఎస్క్యూఎల్ వాడతాం కదా, ఆదర్ ఐఫన్ ఐఎస్ 1 = 1 ఆర్ సో ఇలా చేయడం వల్ల మనకి వస్తుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ సెషన్ మేనేజ్మెంట్. సో సెషన్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుందంటే సెషన్ హైజాకింగ్ చేసుకోవచ్చు, టోకెన్ మ్యానిపులేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ టెస్ట్ ఫర్ వల్నరబిలిటీస్ రిలేటెడ్ టు సెషన్ మేనేజ్మెంట్ సచ్ యాజ్ ది ఎబిలిటీ టు హైజాక్ ఆర్ రీఇష్యూ. సో ఈ యొక్క సెషన్ కుకీస్ సెషన్ కానీ లేకపోతే మనం కుకీస్ని కానీ లేకపోతే ఏదైనా టాస్క్ని కానీ లేకపోతే టోకెన్ జావా బేరర్ టోకెన్ ఉన్నా కదా, జావా వెబ్ టోకెన్, దాన్ని మనం మ్యానిపులేట్ చేస్తే ఆ యొక్క సెషన్ లోపలికి వెళ్ళవచ్చు. యూజింగ్ XSS cross site scripting and the business logic testing is completely related to the organization which is none of our business. Vulnerabilities documentation findings and documents all identified vulnerabilities including their severity and risk and impact. So ఆ యొక్క లెవెల్ ఎంత, ఆ లెవెల్ సంబంధించిన ఎంత వర్నబిలిటీ ఉంది, సో ఇంపాక్ట్ ఏంటి, ఇది హైలో ఉందా, లోలో ఉందా, మీడియంలో ఉందా, బేసిక్లో ఉందా అనే రిస్క్ ఒక వర్నబిలిటీ అసెస్మెంట్ అనేది మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. వెన్ వీఆర్ సబ్మిటింగ్ ఏ రిపోర్ట్ ఆర్ డాక్యుమెంట్. ఎవిడెన్స్ ఏంటంటే నీకు కనిపించిన స్క్రీన్ షాట్స్ కానీ లాగ్స్ కానీ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సెక్యూర్ మేనర్లో ప్రాసెస్ చేసి దాన్ని పంపించాలన్నమాట. సో ప్రెసెంట్ ఫైండింగ్ అని రికమెండేషన్స్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దట్ థింగ్ డాక్యుమెంటేషన్స్లోనే వస్తాయి. అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తుందంటే ఆన్గోయింగ్ అసెస్మెంట్లో ఇంప్లిమెంట్ రెగ్యులర్ సెక్యూరిటీ అసైన్మెంట్స్ అండ్ అప్డేట్ మెయింటైన్ ఏపీఐ సెక్యూరిటీ ఓవర్ టైం. సో ఏపీఐ కీని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల మన యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో దీస్ ఆర్ ది రిఫరెన్సెస్. సో ప్రాక్టికల్ క్వశ్చన్స్ వచ్చేసేటప్పటికి ఇంట్రడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పోస్ట్మ్యాన్ టూల్. పోస్ట్మ్యాన్ అనేది ఏపీఐ టూల్ బాగా వాడుకోవచ్చు. ఏపీఐ టూల్ ఈదర్ పోస్ట్మ్యాన్ ఆర్ యూ కెన్ యూస్ డాకర్ డెస్క్టాప్ ఆర్ బర్బ్ సూట్. సో పోస్ట్మ్యాన్ కానీ బర్బ్ సూట్ కానీ వాడితే వీ హ్యావ్ టు లాగిన్ విత్ డాకర్ డెస్క్టాప్. సో ఈ డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాలేషన్ యూ గైస్ ఇన్ go and watch how to install the Docker desktop and everything. దాని లోపల ఈ యొక్క మాక్ సర్వర్స్ ఎలా ఉంటుందంటే లైక్ మన యొక్క ఎండ్ పాయింట్ వచ్చేసేటప్పటికి ఆ యొక్క ఎండ్ పాయింట్ ఫైల్ డీటెయిల్స్ మొత్తం మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. దాని లోపల మనకి కావాల్సిన ఏమైతే ఏపీఐ ఉందో అది రన్ చేసుకుంటూ ఏపీఐని టెస్ట్ చేస్తున్నాను విత్ సిఆర్ ఏపీఐ. ఐ కెన్ మ్యానిపులేట్ ది సిఆర్ ఏపీఐ అండ్ పెన్ టెస్ట్ చెకింగ్ చేస్తున్నాను అనమాట. లైక్ దీంట్లో ఓసాప్ టాప్ 10 వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ పెన్ టెస్టింగ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, అప్లికేషన్ కి సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది ఐఎమ్ గోయింగ్ టు చెక్ హియర్. సో పోస్ట్మ్యాన్ టూల్ ఇన్స్టాల్ చేయడం ఎలాగా, లైక్ హౌ టు డౌన్లోడ్ ద పోస్ట్మ్యాన్ టూల్ ఆర్ బర్బ్ సూట్. ఐ మోస్ట్ ప్రిఫర్లీ బర్బ్ సూట్ because I started pen testing from the Burp Suite. Postman I haven't used yet, but I do know how to use the Postman tool. So మనం git clone చేస్తున్నాం, ఇక్కడ ల్యాబ్ సెటప్ చేస్తున్నాం ఎలా చేయాలి ఏంటి అని. సో you guys can git clone this repository. After that మీరు ఈ Burp Suite ని ఇన్స్టాల్ చేస్తారు. pip install this VM API కి సంబంధించినది and then you open a config file. సో ఇది ఇక్కడ 6000 ప్లేస్ చేయమని చెప్తుంది and then you'll get that display
పోస్ట్ ఇన్పుట్ స్ట్రక్చర్. సో విత్ దిస్ పోస్ట్ మ్యాన్ ఆర్ వర్బ్ సూట్, ఈ వర్బ్ సూట్ లోపల నువ్వు ప్రాక్సీ లోపలికి వెళ్ళి లైక్ నీ ఇంటర్ఫేస్ అనేది 127 లూప్ బ్యాక్ అడ్రస్ ని యాడ్ చేసుకొని సో ఏపీఐ పెన్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది నార్మల్ బిగినర్ లెవెల్ లోపల. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అహెడ్ ఇన్ ఆర్గనైజేషన్ లెవెల్, సో ఆ యొక్క రెండర్ యువర్ అప్లికేషన్ త్రూ అండ్ త్రూ టు గెట్ ది ఏపీఐ కీ. సో ఆ యొక్క ఏపీఐ కీలో పెన్ టెస్టింగ్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ ఈస్ దేర్ ఎనీ వల్నరబిలిటీ అకార్డింగ్ టు దిస్ థింగ్ ఆర్ నాట్ అని చెప్పి నువ్వు చెక్ చేస్తూ ఉంటావు. సో దిస్ ఈస్ ద పార్ట్ వేర్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ ప్రాసెస్ ది ఏపీఐ పెన్ టెస్టింగ్. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. సో ఐ థింక్ ఐ హావ్ మిస్ సమ్ టాపిక్. లెట్స్ గో అండ్ బి ఒకసారి మళ్ళీ మొత్తం చూసుకుందాం. సో ఏపీఐస్ అంటే ఏంటి, అదొక టైప్ ఆఫ్ డేటాని ఫెచ్ చేసుకోవడానికి ఒక కీలా వాడతాం. అండ్ దెన్ ఎండ్ పాయింట్స్ ద్వారా మనం ఏదైనా స్పెసిఫిక్ యూఆర్ఎల్ ద్వారానే మనం లోపలికి ఎంటర్ అవడానికి చూస్తాం. అండ్ హెచ్టిటిపి మెథడ్స్ లో గెట్, పోస్ట్ అండ్ పుట్ డిలీట్ ఉంటాయి 4 టైప్. అండ్ దెన్ ఆథరైజేషన్ అథెంటికేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అథెంటికేషన్ అంటే ఆఫ్టర్ అథెంటికేషన్ ఇఫ్ ద యూజర్ ఇస్ దేర్, సో ఆ యొక్క యూజర్ కి ఎలాంటి లెవెల్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి లేదు అని చెప్పి ఈ ఆథరైజేషన్ చెక్ చేస్తుంది. అండ్ దెన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తుంది. సో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది బై డిఫాల్ట్ గా ఏపీఐకి ముందే ఇచ్చేస్తుంది. లైక్ సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్, వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ ఎర్రర్స్ లైక్ చెప్తుంది. సో నెక్స్ట్ వెబ్ ఏపీఐస్ ఉంటాయి. దాంట్లో రెస్ట్ ఉంటుంది, XML ఫార్మాట్లో ఉంటుంది అండ్ హెచ్టిటిపి ఫార్మాట్లో ఉంటుంది. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఇన్ స్టేట్లెస్ ఫార్మ్. దాని తర్వాత లైబ్రరీ ఏపీఐస్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏపీఐస్ ఉంటాయి, డేటాబేస్ ఏపీఐ, హార్డ్వేర్ ఏపీఐ, సర్వీస్ ఏపీఐ, ఇంటర్నల్ ఏపీఐ అనేవి 7 టైప్స్ ఉన్నాయి. సో వాటి లోపల ఎక్స్టెన్షన్స్ కానీ ఆటోమేషన్ కానీ డేటా యాక్సెస్ కానీ చేయొచ్చు. అండ్ దెన్ డాక్యుమెంటేషన్, వర్షనింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో ప్రాక్టీస్ ఎలా చేయాలంటే స్టార్టింగ్ ఎలా చేయాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ది డాక్యుమెంట్ ఆఫ్ ది ఏపీఐ. దాని తర్వాత వర్షనింగ్ చేస్తావు. సో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏం వర్షన్స్ ఉన్నాయి ఏంటి మొత్తం చెక్ చేసుకుంటావు. దాని తర్వాత సెక్యూరిటీ ఎలా ఉంది లేదా అని చెప్పి మొత్తం చెక్ చేసుకున్నాక దెన్ యూ స్టార్ట్ టెస్టింగ్ ఆఫ్ వాట్ ఈస్ వాట్. సో టెస్ట్ చేశాక ప్రిన్సిపల్స్ని డిజైన్ చేసుకుంటాం, లైక్ సింప్లిసిటీ, కన్సిస్టెన్సీ, మాడ్యులారిటీ, స్కేలబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆర్కిటెక్చర్ స్టైల్ చూస్తాం. దెన్ డిజైన్ పార్ట్నర్స్, ఏపీఐ డాక్యుమెంటేషన్ గురించి, వర్జనింగ్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏపీఐ ఆర్కిటెక్చర్స్ గురించి ఆల్రెడీ చేసేసాం మనం. రెస్ట్ ఒకటి, సోప్ ఒకటి, GraphQL ఒకటి, GPRC ఒకటి. సో దీస్ ఆర్ 4 types and every type has its own unique structure and differences which is helpful for Microsoft architecture. I think there are not 4. So RPC already చెప్పాం మనం. Constraints గురించి మాట్లాడడం, OData, so REST based extend REST query options and metadata applications. And then event driven architecture ఏం చేస్తుందంటే based on API operate ఈవెంట్స్ రాదర్ దెన్ డైరెక్ట్ రిక్వెస్ట్, ఈవెంట్ ట్రిగర్స్, యాక్షన్స్ ఆర్ రెస్పాన్స్. సో రిక్వెస్ట్ నుంచి కాకుండా వెన్ ఐ క్లిక్ ద మౌస్, సో ఇది ఒక ఈవెంట్ అనమాట. సో వెన్ ఐ క్లిక్ ద కీబోర్డ్ అది ఆల్సో కూడా ఈవెంట్. హోవర్ చేసిన ఇది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ బేస్ మీద చేసుకొని ఈవెంట్ డైరెక్ట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అనేది ఏపీఐకి అనేది వర్కౌట్ అవుతుంది. సో మైక్రో సర్వర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రెస్ట్ ఏపీఐ అండ్ సోప్ ఏపీఐ గురించి కూడా ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్ క్లియర్లీ. సో ప్రోటోకాల్ బేస్డ్తో రన్ అవుతుంది ఈ సోప్ ఏపీఐ అనేది. దీని అడ్వాంటేజ్ అంటే రోబస్ట్ ఇంక్లూడ్ చేస్తుంది, ఎర్రర్ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ features, storing type, strong typing, XML and WSDL, ensure the data types and protect operating systems are clearly defined and encoded. Enforce interoperability ఏం చేస్తుందంటే సోప్ స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఏం చేస్తుందంటే సో దీన్ని ఎక్కడ మ్యానిపులేట్ అవ్వకుండా ట్రై చేస్తున్నారని చూస్తుంది. సో రిక్వెస్ట్ ఎలా పంపిస్తాం, ఇలా పంపిస్తాం XML ఫార్మాట్లో, ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ లోపల వీ కెన్ డిరైవ్ దిస్. అండ్ దాని తర్వాత రెస్పాన్స్ ఏం చేస్తుందంటే సో రెస్పాన్స్ ఎలా వస్తుంది, లైక్ ఎన్వలప్ అనేది రెస్పాండ్ అయ్యి మనకు కావాల్సిన HTTP రిక్వెస్ట్ ఇలా .com లా వచ్చింది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ బాడీ. So with this you can get it. Thanks guys, thanks for watching. Please don't forget to subscribe to the channel.